ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్దమైంది. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొత్తం పోలింగ్ ప్రక్రియకు సంబంధించి మొత్తం ఇక్కడ ఉన్న సిబ్బందికి కూడా పూర్తిగా అన్ని అందజేస్తా ఉన్నారు. దీని నుంచి కలెక్టర్ లక్ష్మీ షా కూడా మొత్తం వీటిని పరిశీలిస్తా ఉన్నారు, సూచనలు కూడా చేస్తా ఉన్న పరిస్థితి. అదేవిధంగా బ్యాలెట్ విధానంలో జరుగుతున్న పోలింగ్ సంబంధించి మొత్తం నేరుగా ఆయన పరిశీలిస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ పోలింగ్ సంబంధించి మొత్తం కలెక్టర్ గారు స్వయంగా పరిశీలిస్తా ఉన్నారు. సార్ చెప్పండి సార్, రేపు ఎన్నిక పోలింగ్ కి ఎట్లా సన్నద్ధమయ్యారు, ఇటువంటి ఏర్పాట్లు చేశారు? సో టోటల్ మనకు ఎన్టీఆర్ జిల్లాలో ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి 112 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగా 3 డివిజన్స్ తిరువూరు, మనకు అలాగే నందిగామ, అలాగే విజయవాడలో ఈరోజు డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. ప్రతి పోలింగ్ స్టేషన్కి ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, అదర్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ నలుగురు ఆ మెటీరియల్స్ అన్ని, ఇది పోలింగ్ బూత్, ఇది మన పోలింగ్ బాక్స్ అయితేనేంటి, దానికి కావాల్సిన బ్యాలెట్స్ పేపర్, ఆల్ ద స్టేషనరీస్, స్టాటరీ నాన్ స్టాటరీ రిపోర్ట్స్ అవన్నీ చెక్ చేసుకుంటున్నారు. ఏదైనా మిస్ అయినా కూడా ఇక్కడే వాళ్ళు చెక్ చేసుకుని మళ్ళీ దాన్ని రిపోర్ట్ చేసి మళ్ళీ తీసుకెళ్ళడానికి చేస్తున్నారు. వీళ్ళు బయలుదేరడానికి బస్సెస్ రెడీగా ఉన్నాయి. రూట్ ఆఫీసర్స్, అలాగే రూట్ ఎస్కార్ట్ ఆఫీసర్స్ విత్ సెక్యూరిటీ స్టాఫ్ అంటే పోలీస్ సిబ్బంది కూడా దాదాపుగా 450 పోలీస్ సిబ్బంది అంటే టీమ్స్ ఫీల్డ్లో ఉన్నాయి. సో ఈ రోజు వెళ్ళినప్పటి నుంచి రేపు పోలింగ్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ కౌంటింగ్ సెంటర్కి ఎస్కార్ట్ అయ్యే వరకు విత్ ప్రాపర్ ఎస్కార్టే మెటీరియల్స్ పెడతాయి. ఎక్కడ ఏమాత్రం డీవియేషన్కి అవకాశం లేకుండా పోలీస్ సిబ్బందితో అలాగే సిపి గారితో కూడా కోఆర్డినేట్ చేసుకుని పక్కడబందిగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏ ఇబ్బంది లేకుండా దీన్ని చూసుకుంటూ ఉన్నాము. సో ప్రతి ఒక్క ఓటర్ కూడా ఈ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్గా వెళ్ళి పోలింగ్ స్టేషన్లో ఓటు వేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కొన్ని గతంలో నందిగామ వైపు చూసా, కొన్ని సమస్యాత్మక కేంద్రాలు గుర్తించారు, అటువంటి గుర్తించారు వెబ్ కాస్టింగ్ కానీ, అక్కడ ఎటువంటి భద్రతాపరమైన చర్యలు తీసుకున్నారు? మనకు మన జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో చూసుకుంటే ఏది వల్నరబుల్ ఇవి లేవు కేంద్రాలు. అయినప్పటికీ ప్రతి పోలింగ్ కేంద్రాలకి సీసీటీవీ కెమెరా అంటే వెబ్ కాస్టింగ్ పెట్టడం జరిగింది. దాన్ని రిటర్నింగ్ ఆఫీసర్ గుంటూరు దగ్గర అక్కడ లైవ్గా చూస్తారు. అలాగే నా ఆఫీస్లో కూడా డిఈఓ ఆఫీస్లో కూడా లైవ్గా ఉంటుంది. అది కంప్లీట్ పోలింగ్ జరిగే వరకు అది లైవ్గానే మానిటర్ చేస్తుంటాం. ఎక్కడైనా ఏమాత్రం మనకు డౌట్ వచ్చినా, ఏదైనా సస్పెన్షన్ వచ్చినా కూడా అక్కడ పోలీస్ టీమ్ అటెండ్ అవుతాయి. సో ఎక్కడ ఇబ్బంది లేకుండా ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓటర్లకు మీ వైపు నుంచి ఏం చెప్తారు? ఓటర్లకు ఏంటంటే రేపు ఈవెన్ గవర్నమెంట్ అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కూడా ఎక్కడైతే టీచర్స్ వీళ్ళందరూ ఉంటారో వాళ్ళకి కూడా సెలవు ప్రకటించడం జరిగింది. సో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగింది కాబట్టి దయచేసి అందరూ వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకోండి. ఇది ముఖ్యంగా చూస్తా ఉన్నాము. ఓటులకు సంబంధించి ప్రధానంగా ఈరోజు చూస్తూ ఉంటే ఓటు రేపొద్దున పోలింగ్కి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టు జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా చెప్తున్నారు. అదేవిధంగా నందిగామలో గతంలో సాధారణ ఎన్నికల సమయంలో కొన్ని రకాల ఇబ్బందులు ఎదురని ఘర్షణలు జరిగిన నేపథ్యంలో ఈసారి అటువంటి వాటికి ఆస్కారం లేకుండా అన్ని రకాల పూర్తిగా ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా వెబ్కాస్టింగ్ ద్వారా కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసి అక్కడ నుంచి పూర్తిగా మానిటరింగ్ చేస్తున్నాము. అదేవిధంగా ప్రతి చోట కూడా పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేసినప్పుడు వారు ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అందరూ కూడా పూర్తిగా మానిటరింగ్ చేస్తూ రేపు ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరిగే విధంగా చర్యలు తీసుకున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఇక ఓటర్లు కూడా తప్పకుండా తమ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా పౌరులందరూ కూడా ముందుకు రావాలని కూడా కలెక్టర్ విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో సోమేశ్వరరావుతో వరప్రసాద్, ఏబీ ఆంధ్రజ్యోతి.